హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ అందరికీ కూడా ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు హరే మనం కృష్ణ శ్రీమద్ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. సో కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 4వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు కంసుని దురాగతములు అనేటువంటి అధ్యాయము. ఏవమేతన్మహాభాగా యదా వదసి దేహినాం అజ్ఞాన ప్రభవాహంధి స్వపరేతిభిభాయతః. ప్రభుజీ నాకు ఇవ్వండి ప్రభుజీ ఛాన్స్, నాకు కొంచెం లీవ్ అవుతున్నాను. అలాగే. నాకంటే ముందు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓ
సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి, భాష్యము శశికళ మాతాజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ మహాభాగా, కంసుడా, కేవలము అజ్ఞాన ప్రభావమునని మనుజుడు భౌతిక దేహమును దేహాభిమానమును పొందును. ఈ తత్వమును గూర్చి నీవు పలికినదంతయు సత్యమే. ఆత్మానుభవరహితులై దేహాత్మ బుద్ధి ఎందున్నవారు ఇది నాది, ఇది ఇతరులకు చెందినది అనుచు భేదభావమును చూపుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. భగవన్నిర్దేశము నా పనిచేసే ప్రకృతి చేతనే సమస్తము అప్రయత్నంగా జరిగిపోను. ఈ భౌతిక జగత్తులో చేరినవాడు పూర్తిగా ప్రకృతి ఆధీనంలోనే నిలిచి ఉండును. కనుక దేనినైనాను స్వతంత్రంగా చేసే ప్రశ్నయే ఉదయించదు. కనుక ఈ బద్ధ భౌతిక జీవనం నుండి బయటపడి తిరిగి ఆధ్యాత్మిక అస్తిత్వమును నెలకొంటే ఎల్లరి ముఖ్యమైన కార్యం. అజ్ఞానవశముననే మనుషుడు నేను దేవతను, నేను మనిషిని, నేను కుక్కను, నేను పిల్లిని అని తలుచుచుండను. ఆ అజ్ఞానము ఇంకను ముదిరినచో నేను భగవంతుడును అని కూడా అతడు భావించును. పూర్తిగా ఆత్మానుభవమును బడయినచో అజ్ఞానమయ జీవితము కొనసాగవలసియే వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తోకహర్ష భయద్వేష లోభమోహో మదాన్వితా మిదోఘ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశః. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి, మంజుల మాతాజీ భాష్యం చదవండి. భేద దృష్టి కలిగిన జనులు శోకము, హర్షము, భయము, దేశము, లోభము, మోహము, మదము మున్నగు భౌతిక గుణములతో నిండి ఉన్నది. పరమ కారణముకు దేవదేవుని గూర్చిన జ్ఞానము లేని కారణమున వారు నిమిత్త కారణము చే ప్రభావితులై దానికి ప్రతిక్రియ చేటు ఎందే తనమునకలై ఎందురు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీకృష్ణుడే సర్వకారణ కారణము, కానీ శ్రీకృష్ణునితో సంబంధము లేనివాడు నిమిత్త కారణములచే కలత చెంది భేద దృష్టిని నివారించుకొనజాలడు. నిపుణుడగు వైద్యుడు రోగికి వైద్యము చేయనప్పుడు రోగమునకు మూల కారణమును వెతుకుటయే యత్నించును, కానీ కేవలము దాని బాహ్య లక్షణములచే తప్పుద్రోవ పట్టరు. అట్లే భక్తుడెన్నడును జీవితమునందలి కష్టములచే విచలితుడు కాడు. తత్తేనుకంప సుసమీక్షమానః. భాగవతము 10.14.8. ఏదైనా కలిగినప్పుడు భక్తుడు అది తన పూర్వ పాపకర్మల వలనే జరిగినదనియు, ఆ పాపం ఇప్పుడు ఫలోన్ముఖము మైనదనియు, అయినను భగవత్కరుణచే అతి స్వల్పముగా ఆ కష్టము కలిగినదనియు తెలుసుకొనును. కర్మాని నిర్హతి కింతుచ భక్తి బాజాం. బ్రహ్మ సంహిత 5.54. భగవద్రక్షణలో ఉన్న భక్తుడు గత కర్మదోషం వలన ఏదేని కష్టమును అనుభవించవలసి వచ్చినప్పుడు భగవత్కరుణచే కేవలము స్వల్ప కష్టమును అనుభవించును. భక్తుడు అనుభవించేది రోగమును పూర్వం ఎప్పుడో చేసిన దోషమే కారణమైనప్పటికీ ఆ కష్టములన్నిటినీ సహించి అతడు పూర్తిగా భగవంతుని పైననే ఆధారపడును. ఆ విధముగా అతడు శోకము, హర్షము, భయము మునుగవు భౌతిక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. భక్తుడు దేనినైనను భగవంతునితో సంబంధము లేనిదే గాంచడు. ఈ సందర్భమున శ్రీ మధ్వాచార్యులు భవిష్యత్ పురాణం నుండి ఉదాహరించుచు ఇట్లు పరికిరి. భగవద్దర్శనాదస్య విరోధర్శనం పృథగృష్ణిన విజ్ఞయో సతుం సద్భేదర్శనం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీసుఖం వాచ కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః దేవకీ వసుదేవాభ్యాం
మనుజ్ఞాతో విసద్గృహం తస్యాం రాత్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగ నిద్రయా. లక్ష్మీజీ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి, భాష్యము భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, దేవకీ వసుదేవులు మిగులు ప్రసన్నులై ఆ విధముగా నిష్కపట భావముతో పలికినంతటా కంసుడు ముదమంది వారి అనుజ్ఞతో స్వగృహమునకు వెడలను. 29. ఆ రాత్రి గడిచిన పిమ్మట కంసుడు తన మంత్రులను పిలిచి యోగమాయ చెప్పినదంతయు కంసుని వధించువాడు అదివరకే వేరొక చోట జన్మించినాడు అనుచు ఆమె చెప్పినది వారికి తెలియజేశాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. టండి అను వైదిక సారస్వతము భగవచ్చక్తియగు మాయను నిద్రగా దుర్గాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సమస్థిత వర్ణించినది. యోగమాయ మహామాయల యొక్క శక్తి జీవులను ఈ భౌతిక జగత్తులో గాఢమగు అజ్ఞానాంధకారమున నిద్రించినట్లుగా చేయును. కృష్ణ జననము గూర్చిన విషయము యోగమాయ దుర్గాదేవి కంసుని అంధకారంలో ఉంచి అతని శత్రువు వేరొక చోట జన్మించినాడని నమ్మకం కలిగించి భ్రమకు గురి చేసినది. కృష్ణుడు దేవకీతనయునిగానే జన్మించినను బ్రహ్మకు తెలియజేసినట్లు తన ఆది ప్రణాళికను అనుసరించి ఆ దేవదేవుడు నందయశోదులకు ఇతర సన్నిహిత మిత్రులకు భక్తులకు 11 సంవత్సరములు ఆనందము నసుకుటకే బృందావనమునకు వెళ్ళలను. పిదప అతడు తిరిగి వచ్చి కంసుని వధింపగలడు. కంసునకు ఈ విషయం తెలియదు కనుక శ్రీకృష్ణుడు దేవకికి గాక వేరొక చోట జన్మించినాడని యోగమాయ పలికిన వాక్కును విశ్వసించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం ఏ విధంగా అయితే కనుక కంసుడు మొత్తం ఫిలాసఫీ అంతా కూడా చెప్తాడనమాట. సో ఇది చూస్తే కనుక హిరణ్యకశిపుడు కూడా ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు తల్లి దితికి, ఆ తర్వాత హిరణ్యాక్షుడు భార్యకి, వాళ్ళిద్దరికి కూడా సేమ్ ఇలాగే మొత్తం ఫిలాసఫీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పినంతసేపు కూడా బాగానే ఉంటుంది, మన శరీరము బాధపడకూడదు, అవన్నీ కూడా మొత్తం అన్ని కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చిత్తిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, మళ్ళీ పాత పద్ధతులకే వెళ్ళిపోతారనమాట. సో అలాగే కంసుడు కూడా ఏంటంటే కనుక మొత్తము ఇక్కడ దేవకీ వసుదేవులతోటి ఉన్నటువంటి ఆ సమయంలో చాలా బాధపడుతూ అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పేసి చాలా యొక్క ఫిలాసఫీ అంతా కూడా చెప్పడం జరిగింది అనమాట. కానీ ఏమవుతుంది, అంతా కూడా చెప్పిన తర్వాత ఇంకే ఎంత అంటే కనుక కంసుడు దేవకీ వసుదేవుల యొక్క కాళ్ళ మీద పడిపోతాడు అనమాట. పడిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకుని నన్ను క్షమించండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడాను ఆ యొక్క సంఖ్యల నుంచి అంతా కూడా విడిపిస్తాడు అనమాట. సో ఇంకెందుకు అవన్నీ చేస్తాడు అంటే కనుక దుర్గాదేవి ఎవరి ద్వారా దేవకి గర్భాన జన్మించింది అని చెప్పేసి అనుకుని ఆ విధంగా అవన్నీ కూడా చేస్తాడనమాట. అవన్నీ కూడా చూసాం అనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే కనుక వసుదేవుడు దేవకి కూడా కంసుడు ఇంతలాగా ప్రాధేయపడుతున్నాడు అని చెప్పేసి, ఎందుకంటే కనుక భక్తులు కదండి. సో చూడండి, వాళ్ళు శుద్ధ భక్తులు కదా, దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను. భక్తుల యొక్క లక్షణం ఏంటి, ఎవరైనా వచ్చి వాళ్ళని క్షమించండి అని అడిగితే చూడండి, వాళ్ళ సంతానం మొత్తం 6 సంతానాన్ని కూడా అన్యాయంగా చంపేశాడు. అయినా సరే వచ్చి క్షమించండి అని అడిగితే కనుక దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను మనస్ఫూర్తిగా కంసుని క్షమించేశారు అక్కడ. సో ఎంత గొప్ప మనస్సు వాళ్ళు చూడండి అనమాట. అప్పుడు వసుదేవుడు కంసుడితో అంటారనమాట, మీరు యొక్క భౌతిక దేహం గురించి, దేహం యొక్క అభిమానం గురించి, తత్వం గురించి మీరు చెప్పిందంతా కూడా మొత్తం సత్యమే. సో ఎవరైతే కనుక ఆత్మానుభవం లేని వాళ్ళే ఇది నాది ఇది వేరే వాళ్ళది అని చెప్పి యొక్క తేడా అంతా కూడా చూపిస్తూ ఉంటారు అని చెప్పారంటే వసుదేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, యొక్క దేహాత్మ భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయం గురించి ఇక్కడ చెప్పారనమాట. సో ఎవరికైతే కనుక ఈ విధంగా ఇది నాది ఇది వాడిది అని చెప్పి దేహాత్మ భావంలో ఉండి నాది నీది అనేటువంటి తేడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేనికి గురవుతూ ఉంటారంటే వాళ్ళు శోక హర్ష భయ ద్వేష లోభమోహాముదం వీటిలన్నిటికీ కూడా వాళ్ళు గురవుతూ ఉంటారనమాట. సో ఎందుకు వాళ్ళు వీటిలన్నిటికీ కూడా గురవుతూ ఉంటారు అంటే కనుక బాడీలీ కాన్సెప్ట్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేహాత్మ భావంలో ఉంటారు కాబట్టి భగవంతుడితోటి ఏ విధంగానూ సంబంధం ఉండదు వాళ్ళకి.
సో ఏ విధంగా కూడా నేను ఆత్మని అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా అనుకోరు కాబట్టి వీటిలన్నిటి వల్ల కూడా వాళ్ళు ప్రభావం చెందుతూ ఉంటారన్నమాట. కానీ భక్తులైతే ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏం తెలుసు? నేను ఆత్మని, యొక్క శరీరంలో బంధింపబడ్డాను. శ్రీకృష్ణ భగవానుడు నా దేవాది దేవుడు, నా యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి? నేను ఆయన యొక్క సేవకుణ్ణి, జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్. సో ఆయనకి భక్తి చేస్తూ సేవ చేస్తే కనుక నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు భగవద్ధామానికి వెళ్ళగలను. తత్తేనుకంపాసు సమీక్షమానో భుంజానయేవాత్మకృతం విపాకం తద్వాగ్వపుభిర్విదదన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాగ్. భక్తులు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నా సరే వాళ్ళు వాటిలన్నిటిని కూడా ఓర్చుకుని అలాగే ఉండిపోతారనమాట. అలా ఉండే కొద్దీ కూడా ఏమవుతుంది, ఇంకా ఇంకా స్వామి వాళ్ళకి రుణపడిపోతూ ఉంటాడు అనమాట. ఆయనకి స్వామి వాళ్ళకి రుణపడిపోతూ ఉంటారనమాట. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్వామి రక్షిస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా ఆయన రుణపడిపోతూ ఉంటారనమాట. సో ఖచ్చితంగా స్వామి యొక్క కృపా కటాక్షం లభిస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా సరే కష్టాలు వస్తే కనుక నాకు ఇంకా ఏదో చాలా పెద్ద కష్టాలు రావాలి, కొంచెం చిన్న కష్టంతో ఆయన తేల్చేశారు అని చెప్పని అనుకుంటూ ఉంటారన్నమాట భక్తుడు ఎప్పుడు కూడా. సో ఈ విధంగా వసుదేవుడు దేవకీదేవి ఇద్దరు కూడా క్షమించేసిన తర్వాత కంసుడు సంతోషంతో వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళకి పర్మిషన్ తీసుకుని తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు, ఆ రోజు రాత్రి మాత్రమే ఉంది ఆ భావన అంతా కూడా. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మొదలే ఏమైంది, తన మంత్రులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక సభ ఏర్పాటు చేశాడు అనమాట. సభ ఏర్పాటు చేసి ఆ రాత్రి జరిగిందంతా కూడా చెప్పారు. ఎందుకంటే ఇదంతా కూడా రాత్రి జరిగింది కదా. కృష్ణుడు రాత్రిపూట ఆయన ఆవిర్భవించడము, తీసుకుని వెళ్ళి గోకులంలో ఆ రోజు రాత్రి అక్కడ ఉంచడము, మళ్ళీ వచ్చేయడము తెల్లవారే లోపు. సో ఆ పాపం తీసుకొచ్చి మళ్ళీ దేవకీదేవి యొక్క పక్కన పడుకోబెట్టడము, ఈ విషయం అంతా కూడా ఎప్పుడైతే ఇవంతా కూడా జరిగిపోయిందో మొత్తం వాళ్ళు కాపలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భట్లకి అందరికీ కూడా తెలిసిపోయింది పాప పుట్టిందని. పాప ఏడ్చింది కదా అప్పుడు. సో యోగమాయ ఏడ్చింది కదా పాప. అప్పుడు వాళ్ళు పాప పుట్టిందని చెప్పి కంసుడికి చెప్పిన వెంటనే కంసుడు చంపడానికి వస్తే ఇదంతా కూడా రాత్రే జరిగిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి తెల్లవారికి ముందే వెళ్ళిపోయాడు కంసుడు. వెళ్ళిపోయి మళ్ళీ ఆ రోజు పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత మొత్తం అందరినీ కూడా తన యొక్క మంత్రులందరినీ కూడా పిలిపించాడు అనమాట. పిలిపించి ఏం జరిగింది అనేటువంటిది మొత్తం అంతా కూడా చెప్పారనమాట. చెప్పి ఏం చెప్పాడు, నిన్ను చంపేటువంటి వాడు వేరే చోట ఆల్రెడీ జన్మించి ఉన్నాడు అనేటువంటి విషయము చెప్పారనమాట. సో ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ రాక్షసులు కదా, కంసుడి చెడ్డవాళ్ళు కదా. సో ఇక సాంగత్యం అనేటువంటిది చాలా వరస్ట్ అనమాట. సో అందుకే వీఆర్ వాట్ వీఆర్ అనేటువంటిది ఏంటంటే కనుక ఎవరైనా మన గురించి చెప్పాలి అని అంటే కనుక మన స్నేహితులు ఎవరు అని చెప్పి చూస్తే కనుక మన గురించి వెంటనే చెప్పేయచ్చు అనమాట. సో అలా ఒక సామెత ఉంటుంది. అలాగా కంసుడి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, దుర్మాత్ములు అన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. ఆకర్ణ్యా భర్తుర్గదితిం తమూచర్దేవ సత్రవః దేవాన్ ప్రతికృతామర్ష దైతేయానాతి కోవిధ. లక్ష్మీపార్వతి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. దేవతల శత్రువులు కార్యనిర్వహణమునందు నైపుణ్యము లేనివారు క్రూరులు నగు అసురులు తమ ప్రభువు యొక్క వాక్కును వినిన పిమ్మట అతనికి ఇట్లు ఉపదేశము చేసిరి. భాష్యము. అసురులు సురులు అనుచు రెండు రకములకు జనులున్నారు. దౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ విష్ణు భక్తో స్మృతో దైవ ద్విపర్యయ. పద్మపురాణము. విష్ణు భక్తులు సురులు అనగా దేవతలు, వీరికి విరోధులైన వారు అసురులు. భక్తులు సమస్త కార్యకలాపములలో నిపుణులై యుందురు. యస్యాస్తి భక్తి భగవతి అంకిచిన
సర్వేర్గుణై సైత్ర సమాసతే సుర. అందువలన వారు కోవిదురులను పిలువబడుదురు. అసురులు బాహ్యమునకు రజోగుణ కార్యములలో ప్రావీణ్యమును ప్రదర్శించినను నిజమునకు మూర్ఖులే. వారు గంభీరులు గాని కోవిదులు కాని కారు. వారేది చేసినను అసంపూర్ణమే అయి ఉండును. మేఘస మేఘ కర్మణ. భగవద్గీత 9.12 యందు వసుగబడిన అసురులు వర్ణనము అనుసరించి వారేది చేసినను చివరకు భంగపాటే ఎదరగును. అటువంటి వారు కంసునకు ఉపదేశించిరి. వారే అతని ముఖ్య మిత్రులు మంత్రులు అయి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరు కంసుడు పిలిపించిన వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళందరూ కూడా అసురులు, ధూర్తులు అన్నమాట. వాళ్ళందరూ కూడా. సో మనకి భగవద్గీతలో ఇక దైవాసుర స్వభావములు అనేటువంటి ఒక అధ్యాయం వస్తుంది మనకి. సో అధ్యాయంలో చెప్తారు కదా మనకి ఇక అసురుల లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, దేవతల లక్షణాలు ఎలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి మొత్తం అంతా కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. సో వాళ్ళ గురించి ఏం చెప్పారు? మోఘాష మోఘ కర్మణ. వాళ్ళందరినీ కూడా స్వామి ఏం చెప్తున్నారు? ఎవరైతే అసురులు ఉంటారో, ఎవరైతే కనుక నా భక్తులకి అన్యాయం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వామి ఏం చెప్పారు? ఉండే కొద్దీ కూడా వాళ్ళందరినీ కూడా నేను ఇంకా 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 వాళ్ళని జంతు యోనులలోను నిమ్న యోనులలోను వాళ్ళని ఉంచుతూ ఉంటారు. ఇంకా ఏం చెప్పారు స్వామి? వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క ఆచరణ అవన్నీ కూడా ఏమవుతాయి? నిష్ఫలమవుతాయి. అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. దేనికి పనికి రావు. ఇక అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి స్వామి అక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వాళ్ళ దేవతల శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసురులు అందరూ కూడాను ఇలా జరిగిందంతా కూడా విన్న తర్వాత వాళ్ళు కంసుడికి సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు అనమాట. ఏం చెయ్యాలి, ఏంటి మన ప్లాన్ ఏమిటి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు అనమాట. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా సలహా అంటే కనుక ఒక యాక్షన్ ప్లాన్ చెప్తున్నారు అనమాట. చాలా భయంకరమైనటువంటిది అనమాట. సో వాళ్ళందరూ చెప్పేవంటే కూడా ఎలా ఉంటాయి? చాలా చెడ్డ విషయాలే అనమాట. అవేంటో చూద్దాం. ఏవం చేత్తర్హి భోజేంద్ర పురగ్రామావజాదిషు అనిర్దశాన్నిర్దశాంశ్చ యానిష్యామోద్య వైశిసూన్ కిముద్యమై కరిష్యంతి దేవా సమరభీరవః నిత్యముద్విగ్న మనసో జాఘోషైర్ధను శస్తవా అస్య తస్తే సరవ్రాతైర్యన్యమానాన సమంతత జిజీవిషవ ఉత్సృజ్య పలాయనా పరాయుయుః కేచిత్ ప్రాంజలయో దీనా న్యస్త్యశస్త్రాదివౌకసః ముక్తకచ్చాశిఖా కేచి భీతాస్మా ఇతి వాదనః. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 4 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. 31వ అనువాదము. భోజరాజ అయినచో గ్రామములందు పురములందు వ్రజమునందు పుట్టిన 10 రోజుల లోపు లేదా అంతకన్నాను కొద్దిగా ఎక్కువ వయసు గల శిశువులను నేటి నుండియే వధింపగలము. 32 దేవతలు నీ ధనుష్టాకారమునకు సదా భయపడదురు. వారు నిరంతరము యుద్ధ భయముతో చింతాగ్రస్తులై ఉందురు కనుక వారు నీకెట్టి అపకారమును చేయగలరు. 33 అన్ని దిక్కులలో వెదజల్లబడిన నీ బాణములు గుచ్చుకొనగా గాయపడినను జీవింపగోరిన వారే కొందరు యుద్ధభూమి నుండి పలాయనమై యుండిరి. 34 పరాజితులై అస్త్రములను కోల్పోయి కొందరు దేవతలు యుద్ధమును మాని చేతులు జోడ్చి నిన్ను స్తుతించిరి. మరికొందరు వస్త్రములు శిరోజములు వదులు కాగా నీ ఎదుట నిలిచి
ఏ ప్రభు, నీకు మేము మిగుల భయపడితిమి అని పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? మొత్తము ఎవరైతే కనుక చిన్న పిల్లలు గ్రామాల్లో, పట్టణాల్లో, అదే విధంగా ఈ యొక్క గ్రాసాలు ఏవైతే కనుక వ్రజంలో ఉండేటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా ఎవరైతే కనుక 10 రోజుల లోపు లేకపోతే అంతకంటే కొంచెం ఎక్కువగా వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తాము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చెప్తున్నారు అన్నమాట. ఇంకేం చెప్తున్నారు? మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవతలు మీరు ధనుస్సును పట్టుకుంటే చాలు వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. ఎప్పుడు కూడా మీరు ఏమైనా యుద్ధంలోకి వస్తారేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? సో చాలా మంది దేవతలు మీ ముందు నిలబడలేక మీకు పాదాలకి వాళ్ళు శరణాగతి పొందారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. నత్వం విస్మృత శస్త్రాస్త్రాన్ విరధాన్ భయ సంవృతాన్ హంసన్యాసక్త విముఖాన్ భగ్న చాపాన యుధ్యతః. గీత కుశల్ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు రథశూన్యులైనప్పుడు, అస్త్రప్రయోగమును మరచినప్పుడు, భయపడినప్పుడు, యుద్ధమునకు అన్య విషయములపై ఆసక్తులైనప్పుడు, ధనస్సులు విరిగినప్పుడు లేదా యుద్ధ సామర్థ్యమును కోల్పోయినప్పుడు వారిని నువ్వు వధింపలేదు. భాష్యం. యుద్ధము చేయుటకు కూడా కొన్ని నియమములు కలవు. శత్రువు రథహీనుడై ఉన్నప్పుడు, భయం వల్ల యుద్ధ కళను మర్చినప్పుడు లేదా యుద్ధము చేయ గోరనప్పుడు అతనిని వధింపరాదు. మహాశక్తివంతుడైనప్పటికీ కంసుడు యుద్ధ నియమాలను ఎరిగి ఉండెననియు అందువలన దేవతల యొక్క అసమర్థతను అతడు క్షమించేననియు మంత్రులు గుర్తు చేసిరి. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితి అట్టి దయకు లేదా యుద్ధ మర్యాదకు తగినది కాదు. ఇప్పుడు నీవు ఎటువంటి పరిస్థితి అందైనను పోరాడుటకు సిద్ధపడవలెను అని వారు పలికిరి. పూర్వ యుద్ధ మర్యాదను విడిచిపెట్టి ఏ విధమైనను శత్రువును దండింపమని వారు కంసునకు ఉపదేశించిరి. హరే కృష్ణ ప్రభుజీ. కిం క్షేమాసూరైర్ విబుధైర్ రసంయుగా వికథనై రహోజుషాం కిం హరిణా శంభునా వా వనౌకసా కిమేంద్రేణాల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యత. శ్రీదేవి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు యుద్ధరంగమునకు దూరముగా నున్నప్పుడు అనవసరముగా డంబములు పలుకుదురు. కేవలము యుద్ధము లేనప్పుడే వారు తమ పరాక్రమను ప్రదర్శిస్తుందురు. కనుక అట్టి దేవతల వలన నీకు భయము లేదు. విష్ణువు సదా యోగుల హృదయాలలో ఏకాంతమున ఉండును. శివుడు వనవాసి. ఇక బ్రహ్మ సదా తపోధ్యానములందు నెలకొని ఉండువాడు. ఇంద్రాది ఇతర దేవతలు శక్తిహీనులు. కనుక నీకెట్టి భయము లేదు. భాష్యము. మహోన్నతులగు దేవతలందరూ భయపడి పారిపోయి ఉండురని మంత్రులు కంసునకు చెప్పిరి. ఒకడు వనమునకు పోయిను, ఒకడు హృదయ కుహూరమును చేరెను, ఒకడు తపోమగ్నుడయ్యను. కనుక దేవతల వలన నీకెట్టి భయము లేదు. కేవలము యుద్ధ సన్నద్ధుడవగుము అని వారు పలికిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. కంసుడికి ఏమాత్రం కొంచెం మంచి విషయాలున్నా, కొంచెం ఏమాత్రం నీతి నియమాలున్నా, కొంచెం ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా అవన్నీ కూడా కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. సో బేసికల్గా చెడ్డవాడే, కానీ ఏంటంటే కనుక కొంచెం మర్యాదలు ఇవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీళ్ళ స్నేహితులందరూ కూడా ఏం చేస్తున్నారు? అటువంటి వాటిని అన్నిటినీ కూడా పోగొట్టుకోమని చెప్తున్నారు అనమాట. సో ఏం చెప్తున్నారు? సో ఇంతకు ముందు అయితే కనుక మీరు యుద్ధం చేసేటప్పుడు, దేవతలతో యుద్ధం చేసేటప్పుడు యొక్క నియమాలు అన్ని కూడా పాటించేవాళ్ళు. మీరు నియమాలన్నీ కూడా పాటించేవారు. వాళ్ళు ఎప్పుడైనా సరే, కంసుడు మనం అనుకుంటాం కానీ చాలా శక్తివంతుడు అనమాట. కంసుడు చాలా శక్తివంతుడు అనమాట. సో ఏమవుతుందంటే కంసుడు జరాసంధుడి యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకుంటాడు కదా, మనకు తెలుసు కదా. ఏమవుతుందంటే కంసుడు ఒకసారి ఏంటంటే కనుక జరాసంధుడు ఏదో యుద్ధం చేయడానికి వస్తే కనుక కంసుడు ఏం చేస్తాడంటే కనుక
జరాసంధుడి దగ్గరికి. ఆ యొక్క సరిగ్గా నాకు గుర్తులేదు కానీ, బట్ ఏమవుతుందంటే కనుక జరాసంధుడి రాజ్యం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏనుగులు ఉంటే కనుక వాటిని పట్టుకుని ఏనుగుని ఇలా విసిరేస్తాడు అనమాట గాల్లోకి చేత్తోటి. అలా విసిరేస్తే కనుక అవన్నీ కూడా వెళ్ళి జరాసంధుడి దగ్గర ఏనుగులన్నీ టప్ 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 అని చుట్టుపక్కలంతా పడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అడుగుతాడు ఏం జరుగుతుంది అంటే కనుక, అప్పుడు కనుక్కుంటే కనుక కంసుడు వచ్చాడు, సో మన రాజ్యం దగ్గరలో గుమ్మం దగ్గర ఉన్నాడు, సో అక్కడి నుంచి ఏనుగులన్నీ కూడా విసిరేస్తున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తాడు జరాసంధుడు, ఇంత శక్తివంతుడితోటి నేను అనవసరంగా గొడవ పెట్టుకోకూడదు అని చెప్పేసి కంసుడు వెళ్ళి జరాసంధుడు వచ్చి కంసుడితోటి సంధి కుదుర్చుకుని తన 2 కుమార్తెల్నిచ్చి వివాహం చేసి సంబంధం పెట్టుకుని పంపిస్తాడు అనమాట. సో కంసుడు చాలా చాలా శక్తివంతుడు అనమాట. సో జరాసంధుడు కూడా చాలా శక్తివంతుడు, బట్ కంసుడు ఇంకా శక్తివంతుడు అనమాట. సో ఇంతకు ముందు యుద్ధం అది కూడా జరిగినప్పుడు దేవతలతోటి కంసుడు ఏం చేశారంటే కనుక కొంచెం నీతి నియమాలు ఇవన్నీ కూడా పాటించేవాడు అనమాట కొంచెం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు నీతి నియమాలు అంటే కనుక, వాళ్ళకి అస్త్రాలు పోయినప్పుడు, రథం మీద ఉన్నప్పుడు, వాళ్ళు పారిపోతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి బాణం వేయడం, సో ఇలాంటివన్నీ కూడా చేయకుండా ముందుగా ఉన్న వాళ్ళ మీద యుద్ధం చేయడం, ఇలాంటి నీతి నియమాలు కొంచెం పాటించేవాడు అనమాట కంసుడు. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ స్నేహితులందరూ కూడా ఏం చేస్తున్నారు, సిగ్గు లేకుండా అలాంటి నీతి నియమాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసేయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అత్యవసర పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నేను రూల్స్ ఫాలో అవుతాను, అలా చేస్తాను, ఇలా చేస్తానంటే కనుక కుదరదు. మీరు అలా చేయమని చెప్పి, అయ్యో తప్పు, అలా చిన్నపిల్లల్ని చంపకూడదు, చిన్నపిల్లల్ని చంపితే కనుక ఏమవుతుంది, సో మనకు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు కదా అని చెప్పేసి మీరు నీతి నియమాలన్నీ కూడా చూడకూడదు. చిన్నపిల్లవాడైనా సరే ఇప్పుడు మనకి శత్రువు కాబట్టి మనం చంపేయాల్సిందే, అప్పుడు దాకా కూడా మనం వెయిట్ చేయకూడదు అని చెప్పేసి ఏమాత్రం కొంచెం నీతి నియమాలు ఉన్నా సరే వాటిని అన్నిటిని కూడా పోగొట్టేస్తూ ఉన్నారనమాట ఇక వీళ్ళందరూ కూడా, కంసుడి యొక్క స్నేహితులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా. ఇంకేం చెప్తున్నారు, దేవతలు అమ్మో వాళ్ళు ఏదో చేసేస్తారని చెప్పి మీరేం భయపడక్కర్లేదు. విష్ణు అయితే గనక యోగుల హృదయాల్లోకి వెళ్ళిపోయారు, శివుడైతే గనక వనాల్లోకి వెళ్ళిపోయారు, బ్రహ్మదేవుడు అయితే గనక యోగా దాంట్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళే దేవతలందరూ కూడా శక్తిహీనులు. యుద్ధం రానప్పుడు మాత్రమే వాళ్ళు డాంబికంగా పలుకులన్నీ కూడా పలుకుతారు, కానీ ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో వాళ్ళు మీ ముందు వాళ్ళు నిలబడలేరు. సో మీరేం చేసినా సరే మిమ్మల్ని అడిగేవాడు ఎవ్వరూ లేరు, మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా చెప్పి ఇక కంసుడిని వాళ్ళు సమాయత్తం చేస్తున్నారు అనమాట. తదాపి దేవా సాపత్న్యా న్యోపేక్షాయితి మన్మహే తతస్తన్మూలఖాననే స్మాననువ్రతాన్. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదం భాషించదండి. ప్రభావతి చదవండి చదవండి. 37 కదా ప్రభుజీ. అవును మాతాజీ. అయినను దేవతలు శత్రువులు కనుక వారిని ఉపదేశించరాదనుట మా అభిప్రాయం. అందువలన వారిని సమూలముగా పెకలించుటకు వారితో మమ్ము యుద్ధము చెయ్యనిమ్ము, మేము నిన్ను అనుసరించుటకు సిద్ధముగా ఉన్నాము. భాష్యము. నీతి సూత్రమును అనుసరించి అగ్నిని పూర్తిగా ఆర్పివేయట ఎందు, రోగమును పూర్తిగా నయము చేయట ఎందు, అప్పును పూర్తిగా తీర్చివేయట ఎందు మనుజుడు ఎటువంటి ఉపేక్ష వహించరాదు. లేనిచో అవి పెరిగిపోయి తరువాత ఆపుట కష్టతరమగును. కనుక శత్రువుకు సమూలముగా పెకలించమని మంత్రులు కంసునకు ఉపదేశించిరి. హరే కృష్ణ. యథా మయోజ్ఞే సముపేక్షితో నృభిర్నశక్యతే రూఢపదశ్చికిత్సుతుం యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తదా రిపుర్మహాన్ బద్ధబలో న చాల్యతే. ప్రభావతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రోగమును ప్రథమ దశలో ఉపేక్షించినచో
అది తీవ్రతరమై నయము కానట్లగును. తొలుత నిగ్రహించుటతో ఇంద్రియములను, తర్వాత నిగ్రహించుట అసాధ్యమైనట్లుగాను, శత్రువును మొదట ఉపేక్షించుటతో తదనంతరము అతడు దుర్జయుడగును. హరే కృష్ణ ప్రభుజీ. మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః తస్య చాబ్రహ్మకో విప్రా స్తపో యజ్ఞా సదక్షిణా. మహాలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మశ్రీనామాలు. దేవతలకు మూలము విష్ణు భగవానుడు. ధర్మము సనాతన సంస్కృతి. వేదములు గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, తగిన దక్షిణలతో కూడిన యజ్ఞములు ఎచ్చట ఉండునో అచ్చట అతడు వసించి పూజితుడగును. భాష్యము ప్రభుపాదుల వారికి జై. సనాతన ధర్మమును గూర్చిన వివరణము ఇచ్చట ఉన్నది. దాని యందు బ్రాహ్మణత్వమును, బ్రాహ్మణులు, యజ్ఞము, ధర్మము అనున్నవి ఇమిడి ఉండను. ఇవి అన్నిను కలిసి విష్ణురాజ్యమును ప్రతిష్ఠించును. విష్ణురాజ్యము భగవద్రాజ్యము లేకుండా ఎవడను సుఖభాగుడు కాజాలడు. నతే విధుకు స్వార్థగత్యం ఈ విష్ణు. ప్రస్తుత దానవ నాగరికత ఎందు జనులు తమ నిజమైన లాభము విష్ణువే అనడి విషయములను దురదృష్టావసత్తు ఎరుగుకున్నారు. దురాశయ బహిరర్థ మానిన. ఆ విధముగా నాకు నిరాశగా మారనున్న ఆశలతో జీవించుచున్నారు. జనులు అందప్రాయులకు నాయకులచే మార్గదర్శనము చేయబడిన కారణమున భగవచ్చక్తి రహితముగా సుఖవంతులు కాగోరుచున్నారు. అందులకు నాయకులు వారిని అధ్వాన్నమైన పరిస్థితికి నడుపుచున్నారు. కంసుని యొక్క అశ్రీ అనుయాయుడు పురాతన మానవుల సుఖమయ పరిస్థితిని చెరచి దేవతలను జయింపగోరిది. భక్తులు దేవతలు ప్రాధాన్యము వహించినచో అసురులు ప్రబలి మానవ సమాజము అధ్వాన్న స్థితికి చేరును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చహన్మోహ హవిర్దుఘా విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తను. పాశం లక్ష్మీ మాతాజీ, ఈ 2 శ్లోకాలు కూడా మీరు అనువాదం చదవండి. భాష్యము రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. కనుక ఓ రాజా, నీ అనాయులకు మగు మేము వేద బ్రాహ్మణులను, యజ్ఞ తపోనిష్ఠులకు జనులను యజ్ఞ ఆవిస్సులు కొరకు క్షీరము నొసకేడి గోవులను వధించెదము. 41. బ్రాహ్మణులు, గోవులు, వేదజ్ఞానము, తపస్సు, సత్యము, ధమములు, శ్రద్ధ, దయ, ఓర్పు, యజ్ఞము అనునవి విష్ణువు యొక్క వివిధ దేహాంగముల అవియే దైవీ నాగరికతకు ఉపకరణములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జై. శ్రీకృష్ణ భగవానుకు నమస్కరించినప్పుడు మనం ఇట్లు స్తుతింతుము. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వర్ణ వ్యవస్థ యందు నిజమైన పూర్ణత్వమును నెలకొల్పుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు స్వయంగా గోవులకు, బ్రాహ్మణులకు రక్షణను కల్పించును. గో బ్రాహ్మణ హితాయ చ. ఇది అతని మొట్టమొదటి కార్యము. ఏలయనగా గోబ్రాహ్మణుల రక్షణ లేనిదే మానవ నాగరికతయే ఉండదు. శాంతి సుఖములు కలిగిన జీవమనడే ప్రశ్నయే ఉదయించదు. అందువలన అసురులు గోబ్రాహ్మణులను వధించుట ఎందే సదా అభిరుచిని కలిగి ఉందురు. ముఖ్యముగా కలియుగం నందు గోవులు ప్రపంచమంతటను చంపబడుచున్నవి. బ్రాహ్మణ నాగరికతను ప్రతిష్ఠించుటకు ఏదేని ఉద్యమం మొదలైనంతనే జనులు తిరుగుబాటు చేయుదురు. ఈ విధముగా వారు మా కృష్ణ చైతన్యోద్యమమును ఏదో నూరిపోసిడి పద్ధతి అని తలంచుచున్నారు.
అటువంటి ద్వేష స్వభావులు భగవద్రహిత నాగరికతతో ఏ విధంగా సుఖింపగలరు? భగవంతుడు వారిని జన్మ జన్మాంతరములు అంధకారంలోనే ఉంచి నారకీయ మగు నీతి జన్మలలోనికి త్రోయించు శిక్షించును. కృష్ణ చైతన్యోద్యమము బ్రాహ్మణ నాగరికతను ఆరంభించినది. ముఖ్యంగా దీన్ని పాశ్చాత్య దేశంలో ప్రవేశపెట్టినప్పుడు అసురులు పలు రీతుల్లో అడ్డంకులు ఏర్పరచ యత్నించిరి. అయినను మానవ సమాజ లాభం కొరకు మనము దీన్ని ఓర్పుతో ముందుకు నడిపించవలసి ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ కూడా రాక్షసులైనా సరే వాళ్ళందరికీ కూడా ఏ విధంగా విష్ణువుని సంతోషపరచచ్చు, ఏ విధంగా విష్ణువుని బాధ పెట్టచ్చు అనేటువంటి విషయం వాళ్ళందరికీ చాలా క్లారిటీగా ఉంది. కానీ మనకు మాత్రం ఇంకా తెలియట్లేదు ఆ విషయం. విష్ణువుని ఏ విధంగా సంతోష పెట్టాలి అనేటువంటి విషయం మనకు మాత్రం తెలియట్లేదు. ఇంకా మనం ఇష్టం వచ్చినట్లు అది ఇది అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఏ సమాజంలో అయితే కనుక గోవులు బ్రాహ్మణులు గౌరవింపబడుతూ ఉంటారో సో అక్కడ ఏమవుతుంది, శాంతి అదేవిధంగా సౌహార్దత్వము ఇవన్నీ కూడా పరిడవిల్లుతాయి అన్నమాట. అక్కడ అంతా కూడా చూస్తే కనుక కొన్ని దేశాల్లో అన్నమాట. సో ఈ మధ్యనే నేను వేరే ఏదో ఒక ఆర్టికల్ చూస్తూ ఉంటే కనుక కొన్ని దేశాలు అన్నమాట అవి చూడడానికి ఏంటంటే కనుక చాలా బాగా ప్రాస్పరస్ అవుతున్నాయి అని చెప్పి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఎక్కడైతే కనుక ఆవుని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారో ఏమవుతాయి, వాళ్ళందరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో రీసెంట్గా ఏంటంటే కనుక టర్కీ అని ఒక కంట్రీ ఉందన్నమాట. అది సో అందరికీ తెలుసు టర్కీ అంటే ఏమిటి అని చెప్పేసి. అక్కడ ఏమవుతుందంటే కనుక అక్కడ ఉన్నటువంటి చెరువులు వనరులు మొత్తం దేశం అంతా ఎక్కడో చోట కాదు, అన్ని చోట్ల కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా తగ్గిపోతూ ఉందంట గ్రాడ్యువల్ గా. ఇంకా వేరే దేశాలు చూస్తూ ఉంటాం, అటువంటి దేశాల్లో కూడా ఏంటి వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? అక్కడంతా కూడాను గోవధ అనేటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జరుగుతుంది కాబట్టి. సో ఏమవుతుంది, భూమాత కూడా గోవధ ఎక్కడైతే కనుక జరుగుతుందో అక్కడ ఆవిడ ఇవ్వాల్సినటువంటి రిసోర్సెస్ అన్ని కూడా ఆవిడ తీసి వెనక్కి పెట్టేసుకుంటుంది అనమాట. ఇదేంటంటే కనుక వెంటనే ఒక రోజులో 2 రోజుల్లో జరగదు, ఇది మెల్లగా గ్రాడ్యువల్ గా జరుగుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ అసురులకి తెలుసు అనమాట. వాళ్ళకి అంటే ఏం తెలుసు, విష్ణువుని బాధ పెడతాడు, ఆయన బాధ పెట్టాలి అనేటువంటి విషయం తెలుసు, కానీ పెడితే తర్వాత రియాక్షన్ ఏమొస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకే వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మేమందరూ కూడా ఇంకా ఏం చేస్తామో ఆ పిల్లల్ని చంపడమే కాదు, విష్ణువుకి ఎగైనెస్ట్ గా ఇవన్నీ కూడా చెయ్యాలి. కాబట్టి ఏం చెప్తున్నారు వాళ్ళందరూ కూడా, ఎవరైతే బ్రాహ్మణులు వేద బ్రాహ్మణులు తపోనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆ తర్వాత ఆ యొక్క ఆవుల్ని అందరినీ కూడా చంపేస్తాము, వాళ్ళందరినీ కూడా చంపేస్తాము. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క విష్ణువుకి అంగాలు ఏమిటంట, బ్రాహ్మణులు గోవులు వేదజ్ఞానము తపస్సు సత్యము సమధమములు శ్రద్ధ దయ ఓర్పు యజ్ఞము. కాబట్టి వీటినన్నిటినీ కూడా మేము నాశనం చేసేస్తాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక ప్లాన్ చెప్తున్నారనమాట కంసుడికి. మేము ఇలా చేస్తాము అలా చేస్తాము, అలా చేస్తే కనుక విష్ణు బలహీనుడైపోతాడు, విష్ణువుతో పాటే దేవతలందరూ కూడా బలహీనులు అయిపోతారు. సో శత్రుశేషం ఎప్పుడు కూడా మిగిల్చుకోకూడదు. అగ్ని చిన్నగా ఉన్నప్పుడు, అప్పు చిన్నగా ఉన్నప్పుడు, వ్యాధి చిన్నగా ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. వాటిని ఏం చేయాలి, మనం అలక్ష్యపరచకూడదు. అలాగే మీ శత్రువు ఇప్పుడు చిన్నపిల్లవాడు కదా అని చెప్పేసి మీరు అలక్ష్యంగా ఉండవద్దు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, చంపాలనుకుంటే కనుక చిన్నపిల్లవాడైనా సరే ఉపేక్షించొద్దు, చంపేయండి, శత్రుశేషం ఉంచుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా ఆ విధంగా నూరిపోస్తున్నారనమాట కంసుడికి అంతా కూడా. ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ చెప్తున్నారు, ఏ విధంగా విష్ణువుని చంపవచ్చు అనేటువంటి చెప్తున్నారు అనమాట. సహి సర్వాసురాధ్యక్షో గుహాశయః తన్మూలా దేవతా సర్వా శేశ్వరాస చతుర్ముఖా అయం వై తద్వధోపాయో
యదృషీణాం విహంసనం. నాగం సునీత మాతజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎల్లరి హృదయములలో పరమాత్మునిగా నిలిచియున్నట్టి విష్ణువే అసురులకు చరమ శత్రువు. అందువలన అతడు అసురద్విట్ అని పిలువబడును. బ్రహ్మరుద్రులతో పాటు సకల దేవతలు విష్ణువు యొక్క రక్షణమునందే నిలిచియుందురు కనుక అతడే వారికి నాయకుడు. ఋషులు, సాధువులు, వైష్ణవులు కూడా అతని పైననే ఆధారపడి ఉందురు కనుక వైష్ణవులను హింసించుటయే విష్ణువును చంపుటకు ఏకైక ఉపాయము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. భాషముపై ప్రపాద్ వారికి జై. దేవతలు, వైష్ణవులు ముఖ్యముగా విష్ణు భగవానుని అంశాలై ఉందరు. ఏలనగా వారు సదా అతని ఆజ్ఞలకు బద్దలై ఉందరు. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః. వైష్ణవులను, సాధు పురుషులను, ఋషులను హింసించినచో విష్ణువు యొక్క మూలదేహము సహజంగానే నశింపుపోవునని కంసుని యొక్క అనునాయులు తలిచిరి. ఆ విధంగా వారు విష్ణు భక్తిని అణిచివేయుటకు నిర్ణయించుకొనిరి. అసురులు వైష్ణవతత్వ ప్రచారము కొనసాగుటను కోరరు కనుక సదా వైష్ణవులు హింసించటకే ప్రయత్నింతురు. కర్మిష్ఠులను, జ్ఞానులను, యోగులను ప్రోత్సహించగా వైష్ణవులు కేవలము భక్తి యోగమునే ప్రచారం కావింతురు. ఏలనగా జీవుడు తాను భౌతిక జీవన స్థితి నుండి ముక్తుడు కాగోరినచో చివరకు వైష్ణవుడు కావలసియే తీరును. మా కృష్ణ చైతన్యోద్యమం ఇట్టి అవగాహనతోనే కొనసాగుతున్నది. అందువలన అసురులు దీని అణిచివేయుటకు సదా యత్నించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రభుపాదుల వారు ప్రతి అడుగడుగునా చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు, ఇంకా భారతదేశంలో కూడా చూసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా అప్పుడు భారతదేశంలో ఇటువంటివి ఏమీ కూడా చేయనిచ్చేవారు కాదనమాట. ఇప్పుడైతే గనక ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి సమయం ఇంకా చెప్పాలంటే చాలా మంచి సమయం అని చెప్పుకోవాలన్నమాట. సో సనాతన ధర్మానికి భారతదేశంలో కూడా, ఇంకా వేరే ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా అప్పుడు ఇంకా ఇస్కాన్ గురించి అయినా సరే, ఇస్కాన్ ప్రచారం చేస్తూ ఉన్నా సరే చాలా చాలా ఇబ్బందులు పెట్టారనమాట ప్రభుపాద్ గారికి అనమాట. చాలా చోట్ల అయితే కనుక భక్తులు ఏకంగా వాళ్ళ ప్రాణాలే వదిలిపెట్టేశారనమాట. సో చాలా చాలా మంది గురించి, వాళ్ళ ఎక్కలేళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. ఏ విధంగా రష్యాలో చేశారు, కొంతమంది మాతాజీస్, ప్రభుజీస్ ఏ విధంగా చేశారు, వాళ్ళ యొక్క ప్రాణాలకి తెగించి వాళ్ళు ఏ విధంగా చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అనమాట. సో వీళ్ళందరూ కూడా రాక్షసులు అనమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా ఏం చేస్తున్నారు, యొక్క కృష్ణ చైతన్య ఉద్యమానికి ఎగైనెస్ట్ గా వాళ్ళు ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నారు చాలా మంది అన్నమాట. సో అయినా సరే ఏంటంటే కనుక మనం ఏం చేయాలి, మన వంతు బాధ్యతగా మనము యొక్క ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా ప్లాన్ కరెక్ట్ గా తెలుసు అనమాట. మనకే తెలియదు ఇంకా. మొత్తం మిగతా దేవతలకి, అదే విధంగా బ్రహ్మదేవుడికి, అదే విధంగా రుద్రుడికి, వీళ్ళందరికీ కూడా నాయకుడు ఎవరు, విష్ణువే అని చెప్పి వీళ్ళు కూడా క్లారిటీతో ఉన్నారు అసురులు. కానీ మనకు కూడా ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి క్లారిటీ కూడా మనకు లేదు. సో మనం ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్డ్. ఇంకా ఎవరు నాయకుడు, ఎవరు మూలము అంటే కనుక మనకు తెలియదు ఇంకా. వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మనం ఇంకా అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాక్షసులు కూడా చాలా క్లారిటీ ఉంది. సో అందరికీ కూడా నాయకుడు ఎవరు, విష్ణువే. అందరూ కూడా విష్ణువు యొక్క రక్షణలోనే ఉన్నారు. దేవతలందరూ విష్ణువు రక్షణలోనే ఉన్నారు. భక్తులు కూడా విష్ణువు యొక్క రక్షణలోనే ఉన్నారు. ఋషులు, సాధువులు, వైష్ణవులు అందరూ కూడా విష్ణువు రక్షణలోనే ఉన్నారు. ఆయన మీద ఆధారపడి ఉన్నారు. చూడండి ఎంత క్లారిటీ ఉందో. సో మనం కొంచెమైనా తెచ్చుకుంటే ఆ క్లారిటీ చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా చెట్టు చివరిది బ్రాహ్మణుల్ని హింసించడము, గోవుల్ని హింసించడము, ఆ తర్వాత ఇప్పుడు ఏంటి ప్లాన్ చేస్తున్నారు, వైష్ణవులందరినీ కూడా హింసిద్దాము, వాళ్ళందరినీ కూడా చంపడమే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఉపాయము అని చెప్పి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక ప్లాన్ సెట్ చేసుకుని కంసుడికి వీళ్ళందరూ కూడా నూరిపోస్తారనమాట. సో ఇప్పుడు కంసుడు సో అసలే కోతి, సో దానికి ముళ్ళు గుచ్చుకుంది. సో ఇంకా కళ్ళు తాగితే ఎలా ఉంటుంది, అలాగే కంసుడు చాలా చెడ్డవాడు.
ఎప్పుడైతే కనుక వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఇంకా నువ్వు అలా చెయ్యి అని చెప్పేసి ఇలా చెయ్యి, ఇంకా నువ్వు కొంచెమైనా నువ్వు చాలా ఎక్కువ రూల్స్ అన్ని కూడా పాటిస్తున్నావు, అలా రూల్స్ అన్ని కూడా పాటించొద్దు, అత్యవసర సమయము, నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు, నిన్ను ఆపేవాళ్ళు ఎవరున్నారు, ఎవరిని ముందు నిలవగలరు అంటే కనుక మరి కంసుడు ఊరుకుంటాడు ఇంకా. సో కంసుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. శ్రీ సుఖం వాచ ఏవం దుర్మతిన్ రిభిః కంసా సహసమ్మంత్య దుర్మతి బ్రహ్మహింసాం హితం మేనే కాలపాసావృతోసురః. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, కాలపాశబద్ధుడు అసురుడైనందున సద్బుద్ధి లోపించిన వాడునైన కంసుడు ఈ విధముగా తన దుష్టమంత్రుల యొక్క ఉపదేశమును మన్నించిన వాడై సాధువులను బ్రాహ్మణులను వధించుటయే స్వీయ హితమునకు ఏకైక మార్గమని నిర్ణయించుకొనెను. భాష్యము. ఆసన కర్మ భుంజాయే శమన కహయే లోచన దాస అని శ్రీల లోచనదాస ఠాకూరు గానము చేసిరి. సాధువు శాస్త్రము నుండి సదుపదేశమును గైకొనుటకు బదులు అభక్తులు తమ ప్రణాళికను అనుసరించి చపల చిత్తముతో వర్తింతురు. కానీ నిజమునకు ఎవ్వరికీ స్వంత ప్రణాళిక ఉండబోదు. ప్రతి ఒక్కడు ప్రకృతికి బద్ధుడై తన బద్ధ భౌతిక జీవన నైజముననుసరించియే వర్తించవలసి ఉండును. అందువలన మనుజుడు స్వంత నిర్ణయమును మార్చుకొని కృష్ణుని యొక్క కృష్ణ భక్తుల యొక్క నిర్ణయమును అనుసరింపవలెను. అంతటా అతడు యమరాజు యొక్క దండనము నుండి తప్పించుకొనగలడు. కంసుడు అవిద్యావంతుడు కాడు. దేవకీ వసుదేవులతో చేసిన సంభాషణను బట్టి అతడు ప్రకృతి నియమములను ఎరిగినట్లుగా గోచరించును. కానీ దుష్టమంత్రుల సాంగత్యము వలన అతడు తన హితమునకు స్పష్టమైన నిర్ణయమును చేసుకొన జాలకపోయెను. అందువలన చైతన్య చరితామృతము మధ్యలీల 22.54 ఇట్లు పలికినది. సాధు సంగ సర్వశాస్త్రీకయా భసమాత్ర సాధు సంగే సర్వసిద్ధిహయా. లవమాత్ర సాధు సంగ. ప్రభుజీ, లవమాత్ర సాధు సంగ. హరే కృష్ణ. లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధిహయా. ఎవడేని తన నిజమైన హితమును కోరినచో భక్తులతోనూ సాధు మహాత్ములతోనూ సాంగత్యమును నెరపవలెను. ఆ ప్రకారము అతని భౌతిక జీవన పరిస్థితి సరిదిద్దపడును. హరే కృష్ణ ప్రభుజీ. సందిశ్యా సాధులోకస్య కదనే కదన ప్రియాన్ కామరూపాధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్. లక్ష్మీజీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. కంసానుయాయులకు ఆ అసురులు ఇతరులను ముఖ్యముగా వైష్ణవులను పీడించుటలో దక్షత కలిగిన వారు, కామరూపధారులయ్యుండిరి. సర్వత్రా సాధువులను పీడించమని ఆ అసురులకు అనుజ్ఞను అసిగిన వాడై కంసుడు తన గృహమున ప్రవేశించాను. హరే కృష్ణ. దేవైరజ ప్రకృతయా స్తమసామూఢచేతసః సతాం విద్వేషమాచేరు రారాదా గత మృత్యవా. ప్రభుజీ నేను చదువునా ప్రభుజీ? మీరు చదివారు కదా మాతాజీ. వస్తాను. సరేలే ప్రభు. ఓకే మాతాజీ, మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. సరే ప్రభుజీ.
రజస్తమో గుణము యుతులు తమ హితాహితమును ఎరుగునేవారు. మరణము అసన్నమై ఉన్నవారు గనుగు అసురులు అంతట సాధు పురుషులను హింసించుట నారంభించరే. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. భగవద్గీత 2.13 యందు ఇట్లు చెప్పబడినది: దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి దేహమునందు బాల్యము నుండి యవనం వరకు, యవనము నుండి ముదసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడు మోహము నందడు. బాధ్యతారహితులు అయిన వారు రజస్తమో గుణయుతులై చేయరాని పనులను మూర్ఖముగా చేయుచుందురు. నూనం ప్రమత్త కృతే వికర్మ. కానీ బాధ్యతారహితమైన కర్మల యొక్క ఫలితములను ప్రతి ఒక్కడు తప్పక తెలుసుకొనవలెను. అవి రాబోవు శ్లోకమునందు తెలుపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఆయుశ్రియం యశో ధర్మం లోకానాశిషయేవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదాతిక్రమః. సునీత మాత వచ్చుదాం. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, మహాత్ములను హింసించేది వాని యొక్క ఆయువు, సౌందర్యము, యశస్సు, ధర్మము, ఆశీర్వాదములు, ఉన్నతలోక ప్రాప్తి అన్నియును నశింపగలవు. శ్రీమద్ భాగవతములోని కంసుని దురాగతములు అను దశమ స్కందమునందలి 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఎవరైతే కంసుడి యొక్క స్నేహితులు, మంత్రులు, వీళ్ళందరూ అనుయాయులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అంట. దేంట్లో చాలా చాకచక్యం కలిగిన వాళ్ళంట. వైష్ణవులు హింసించడానికి, వీళ్ళందరినీ చంపడానికి, బాధ పెట్టడానికి వాళ్ళందరికీ చాలా ఎక్స్పర్టైజ్ అన్నమాట. వాళ్ళందరికీ ఏంటంటే కనుక అటువంటి పనులు చేయడం అంటే కనుక చాలా ఇష్టం అన్నమాట వాళ్ళందరికీ కూడా. అందుకే కావాలంటే కనుక వాళ్ళు ఆపేయచ్చు, ఎక్కడితోటి చిన్నపిల్లల్ని ఒకళ్ళనే చంపేసి వదిలేద్దామని ఆపేయచ్చు. కానీ ఏంటంటే కనుక వాళ్ళకి ఫేవరెట్ హాబీ ఏంటి, వైష్ణవుల్ని హింసించడము, ఆవుల్ని చంపడము, సాధువులకి ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ వాళ్ళ ఫేవరెట్ హాబీ. సో వాళ్ళు హాబీ ఉంది కాబట్టి కంసుడికి చెప్తే కనుక రాజుగారు పర్మిషన్ ఇచ్చేస్తారు కదా, అప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, లేకపోతే ఉత్తి రోజుల్లో చేస్తే కనుక కష్టం అవుతుందని చెప్పేసి కంసుడి పేరు చెప్పి మేము పని చేసేస్తామని చెప్పి కంసుడికి అవన్నీ కూడా నోరు పూసారనమాట. నోరు పోస్తే కంసుడు ఏమంటాడు, ఇంకా ఓకే చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టండి అని చెప్పేసి కంసుడు శాంక్షన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే కనుక వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళని బాధ పెట్టడం మొదలు పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తాం, ఇక్కడ చెప్పినటువంటి ఇక చివరి శ్లోకంలో చెప్పారు కదా, మహాత్ములను హింసించే వాళ్ళ యొక్క ఆయువు, సౌందర్యము, యశస్సు, ధర్మము, ఆశీర్వాదములు, ఉన్నతలోక ప్రాప్తి అన్నియును నశింపగలవు. ఎగ్జాంపుల్ ఏంటండి, రావణాసురుడు చూడండి ఏం చేశాడు. ఎప్పుడైతే గనక సీతమ్మ తల్లిని హింసించాడు, బాధ పెట్టాడు, సో ఆవిడని చెరపట్టాడు. చెరపట్టిన తర్వాత నుంచి ఏమైంది, రావణాసురుడికి ఎంతో పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఉండబట్టే ఎంతో ఐశ్వర్యం అంతా అనుభవించాడు. చాలా అందంగా ఉండేవాడు, అంత జ్ఞానం ఉండేది. అయినా సరే ఏమైపోయింది, అవన్నీ కూడాను ఆయువు, సౌందర్యము, యశస్సు, ధర్మము అన్ని కూడా పోయినాయి. హిరణ్యకశిపుడు ఎవరు కూడా నిలబడలేరు హిరణ్యకశిపుడు ముందు. అలాంటిది ఎప్పుడైతే గనక ఇక మహాత్ములందరినీ హింసిస్తూ ఉన్నాడో, ఇంకా చెప్పాలి అని అంటే కనుక భాగవత తమ్ముడైనటువంటి ప్రహ్లాదుని హింసించడం ఎప్పుడైతే కనుక మొదలు పెట్టాడో, మెల్లమెల్లగా ఏమైంది, హిరణ్యకశిపుడి యొక్క ఆయుష్ కూడా తగ్గిపోయింది. సో అలాగే కంసుడు కూడా ఇవన్నీ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు కదా, అందుకని ఏమవుతుంది, కంసుడి యొక్క ఆయుష్, అదేవిధంగా సౌందర్యము, యశస్సు, ధర్మము ఇవన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. అంటే కంసుడు ఇంకా మరణానికి దగ్గర అవుతూ ఉన్నాడు, ఈ విధంగా అందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు కాబట్టి. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి యొక్క అధ్యాయము, కంసుని యొక్క దురాగతములు. సో తర్వాత అధ్యాయంలో మనము నందుడు వచ్చి వసుదేవుణ్ణి కలుసుకుంటారనమాట, ఏ విధంగా కలుసుకున్నారు అని చెప్పేసి, ఆ తర్వాత నందోత్సవము ఏ విధంగా జరిగింది, అటువంటి విషయాలన్నీ కూడా మనము
రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రెండవది ప్రణామం ప్రభుజీ. ఇందాక నాకు ఒక్కదానికేనా అండి అందరికీ నా లింకు చాలాసేపు అంటే 7:37 నుంచి అండి నా 7:42 దాకా 43 దాకా కనెక్ట్ కాలేదేంటి ప్రభుజీ? తెలియదు మాతాజీ. ఓకే అండి. అదే నాకు నా ప్రాబ్లం ఏమో అని డౌట్ వచ్చి